నమస్తే, నా పేరు రమణ. కోనసీమ టుడే న్యూస్ కి స్వాగతం. 2007 సంవత్సరంలో ఆ రోజు వామపక్షాల యొక్క పోరాట కృషి ఫలితంగా అప్పుడున్నటువంటి యూపీఏ ప్రభుత్వం ఈ జాతీయ ఉపాధి హామీ చట్టాన్ని చేసింది. ఇది ఒక చట్టం, రాజ్యాంగపరమైన పని కల్పించేటువంటి హక్కు చట్టం ఇది. అంటే పని కల్పించడం ప్రభుత్వం యొక్క బాధ్యత, పని కోరటం పౌరుల యొక్క హక్కు. పని లేనటువంటి రోజుల్లో వ్యవసాయ కార్మికులు ఈ వలసలు తగ్గించి వ్యవసాయ పనులకు తోడు ఈ పనులు కూడా సంవత్సరంలో 60-70 రోజులు మించి వ్యవసాయ పనులు లేని కాలంలో ఇంకొక 100-150 రోజులు వ్యవసాయేతర పనులు, ఈ ఉపాధి పనులు కల్పిస్తే వ్యవసాయంలోనూ డిమాండ్ పెరుగుతుంది, వాళ్ళ ఆదాయాలు పెరుగుతాయి, ఈ పేదరికం నుంచి బయటపడతారు అనేటువంటి ఒక మంచి సంకల్పంతో ఆ రోజు జాతీయ ఉపాధి హామీ పథకాన్ని మనం తీసుకొచ్చాం. ఈ గత 18 సంవత్సరాల కాలంలో ఇది మంచి ఫలితాలను కూడా ఇచ్చింది. ఇందులో ఎక్కడన్నా మిస్యూజ్ జరిగి ఉండొచ్చు, కొంతమంది అవినీతి పనులు ఉండొచ్చు, కానీ మొత్తం మీద గ్రామీణ ఉపాధి ఆదాయాలు పెరగటం ద్వారా గ్రామీణ మార్కెట్ విస్తరించింది అనేది వాస్తవం. ఇది కేంద్ర ప్రభుత్వ లెక్కలు కూడా తెలియజేస్తుంది. దానికి కారణం ఈరోజు గ్రామీణ ఉపాధి పథకం. ఇప్పుడు దీని ప్రకారం కేంద్ర ప్రభుత్వం ఈ బాధ్యతను వదులుకొని రాష్ట్రాల మీద పెట్టింది. రాష్ట్రాలు ముందు ఖర్చు పెట్టాలట, 40% భరించడం కాదు, మొత్తం ఖర్చు వాళ్ళు పెడితే తర్వాత వాళ్ళు రీఎంబర్స్ చేస్తారట. అంటే బాధ్యత కేంద్రాన్ని కాదు, రాష్ట్రాన్ని. రెండోది, ఇది చట్టం కాదు, ఇక నుంచి ఇది ఒక పథకం. అంటే గవర్నమెంట్ పథకం, వృద్ధాప్య పెన్షన్ లాగా, లేకపోతే ఒక విడో పెన్షన్ లాగా ఇది కూడా ఒక పథకం. అంటే ఉంటే ఉంటుంది, పోతే పోతుంది. గవర్నమెంట్ డబ్బులు ఉంటే చేస్తారు, లేకపోతే లేదు. అంటే డిమాండ్ను బట్టి కాకుండా ప్రజలకు ఏ పని ఉంది, పని యొక్క డిమాండ్ ఏమిటి, డిమాండ్ను సృష్టించే పథకం ఇది. డిమాండ్ సృష్టించే పథకం కాస్త ఈరోజు డబ్బులుంటే పని కల్పిస్తాం, లేకపోతే లేదు అనే ఒక పథకం కింద మార్చేసి క్రమంగా దీన్ని ఎత్తేయటానికి, దీన్ని ఊపిరి తీయటానికి ఈ ప్రభుత్వం సంకల్పించింది. మహాత్మా గాంధీ పేరు ఉండటం ఇష్టం లేదు, అలాగే ఈ పథకం ఉండటం లేదు. కేవలం భూస్వాములు, గ్రామాల్లో ఎవరు ఈరోజు దీనివల్ల వ్యతిరేకంగా ఉందంటే కేవలం పీడికడ మంది భూస్వాములు. వాళ్ళకి చౌక లేబర్ కావాలి. గ్రామీణ ప్రాంతాల్లో 100-150 రూపాయలు పనిచేసే వాళ్ళు కావాలి. ఈరోజు గ్రామీణ ఉపాధి పథకంలో 600 ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. 304 ఉన్నది. వ్యవసాయ పనులకు 150 కూడా లేని కాలంలో ఈ 300 రూపాయలు కనీస వేతనం గిట్టుబాటు అయితే వాళ్ళకి ఆ మేరకు వ్యవసాయ డిమాండ్ కూడా పెరుగుతుంది. ఇది ఒక మంచి సంకల్పంతో తెచ్చిన చట్టం. ఇది అన్ని పార్టీలు ఆమోదించాయి. ఈరోజు దీన్ని రద్దు చేయడానికి దీనికి ఆరంభం జరిగింది. అందుకని ఎట్టి పరిస్థితుల్లో దీన్ని వదులుకునే సమస్య లేదు. 600 రూపాయలు చేయాలి, 200 రోజులు పని కల్పించాలి. అట్లా కాకుండా రాష్ట్రాల మీద వదిలి నిధులు ఇవ్వకుండా అయితే అవుద్ది, లేకపోతే లేదంటే మాత్రం వ్యవసాయ కూలీలు, పేద రైతుల నుంచి తీవ్రమైన ప్రతిఘటన ఎదుర్కోవాల్సి వస్తుంది. మోడీ ప్రభుత్వం గతంలో వ్యవసాయ చట్టాలని తెచ్చి వ్యవసాయాన్ని నాశనం చేయాలనుకున్నారు. రైతులు పోరాడి దాన్ని